మనిషికి 4 విషయాలు అపకారం చేస్తాయిట. ఒకటి యౌవనం ధన సంప్రాప్తికి, ప్రభుత్వం అవివేకత, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటున్నాడు కవి స్పష్టంగా. ప్రాచీనమైనటువంటి మానవత్వపు విలువ చెబుతున్నాడు మనకి. అబ్బాయి నీకు అపకారం ఏం చేస్తాయో ముందు గమనించుకో. యౌవనం అపకారం చేస్తుంది. ఎందుకని? యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళుపై తెలియదు, పరిగెట్టగలడు, దూకగలడు, ఏమైనా చేయగలడు, ఎవరినో పట్టుకుని 2 లాగగలడు, 2 వాళ్ళు లాగించినా తట్టుకోగలడు. మా బోటుగాళ్ళం ఏం తట్టుకుంటాం, ఎవరిని కొట్టలేం, కొట్టినా పాడలేం, 4 అడుగులు వేయలేం, 2 మెట్లు ఎక్కలేం, వయస్సు పెరుగుతున్న కొద్దీ అన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని యవ్వనం ముందు మనిషికి ఒక గర్వాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లకి యవ్వనంతో పాటుగా రూపురేఖలు మారుతాయి కాబట్టి సౌందర్య గర్వం కలుగుతుంది వెంటనే. మగాడికి వెంటనే ఏమనిపిస్తుంది, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అని దుస్సాహసాలు అర్ధరాత్రి చేస్తూ ఉంటాడు. అందుకే ఆ యవ్వనంతో చేసే సాహసమే కదా బళ్ళు విపరీతమైన వేగంతో వెళ్ళడం. వేళ గర్భశోకాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రుల తరఫున విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క రోజుకి 130 మంది చనిపోతున్నారండి 2 తెలుగు రాష్ట్రాల్లో. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు రోజుకు 100 మంది పైన. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అంతా 18 నుంచి 30 లోపు వాళ్ళే. రోజు రక్తసిక్తమైన రోడ్లు, రోజులు బాగాలేవు, రోడ్లు బాగాలేవు. బాగాలేని రోడ్లో బండి మీద ఎలా వెళ్ళాలి, ఎంత నెమ్మదిగా వెళ్ళాలి. అబ్బే, ఒకడు కాదు, 2 కాదు, 3 ఎక్కుతారు ఏకంగా. ఇంకా ఎక్కేందుకు చోటు లేకపోతే వీడి మెళ్ళ మీద కూడా ఇంకోటి ఎక్కుతాడు. అక్కడి నుంచి విపరీతమైన వేగం. పొరపాటుని ఎవరైనా ఒక అమ్మాయి అక్కడ కనపడిందా ఇంకంతే ఉచ్చేశ్రమమే, పైకి లేపేస్తాడు బండి. ఇక్కడ ఒక ఆడది అక్కడ పొరపాటున రోడ్డు మీద కనపడగానే వీడు బండి పైకి లేపేస్తాడు ఇక్కడ, పడిపోయినా సరే. పైగా ఈ ప్రమాదాలు ఎటువంటి దారుణాలకి దారి తీస్తున్నాయి అంటే, అడ్డగోలుగా తాగేసి అర్ధరాత్రి వంతెనల మీద కార్లు నడపడం వల్ల ఆ కారు పల్టీ కొట్టి అవతల పడుతోంది, డివైడర్ దాటి. అట్నుంచి వస్తున్న కారు మీద పడుతోంది. వాళ్ళేం పాపం చేశారండి? రమ్య అని ఒక చిన్న పిల్ల కుటుంబ సభ్యులతో సహా చచ్చిపోయింది. 10 ఏళ్ళు అయింది. దయచేసి గుర్తు చేసుకోండి. ఇప్పటికి ఆ కేసు తెమలేదు, ఎప్పటికీ తెమలేదు. 10 ఏళ్ళు అయింది. రమ్య ఏ పాపం చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న ఏ పాపం చేయలేదు, వాళ్ళ అన్నదమ్ములు ఏ పాపం చేయలేదు, బంధువులు మిత్రులు ఆ కారులో ఉన్న 5గురు ఏ పాపం చేయాలి. డివైడర్ అవతల వాళ్ళ దారిని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మార్గంలో. ఇటు వెళ్ళేవాళ్ళు తాగేశారు, అడ్డగోలుగా నడుపుతున్నారు. అది డివైడర్ని గుర్తించింది, కారు పల్టీ కొట్టింది, అవతల పడింది. అవతల వెళ్ళి వస్తున్న ఒక కారు మీద పడింది. ఈ కారు పడుతుందని వాళ్ళకి తెలుసా? దయచేసి ఏ కారు మా మీద పడద్దు అనో బోర్డు ఎట్టుకుంటారా? సాధ్యమా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది యవ్వనపు ఆవేశంలో ఉన్నాం. ఎందుకంటే డ్రైవింగ్ ఒకటి చేస్తూ ఉంటే కాలేజీ కుర్రాడు పక్కవాడు, ఇదేం స్పీడా, నేనైతే నా 150 అంటాడు వీడు. అదే ఆ మాటలే రెచ్చగొడతా. అదే తప్పుడు స్నేహం అంటే. అదే నువ్వు డ్రైవ్ చేసినప్పుడు 150లో వెళ్ళరా, నేను 40లోనే పెడతానని చెప్పాలి. వాడు 150 అనగానే నువ్వు 150 అయితే నేను 200 అని చెప్తాడు అంతే. ఇలాగా వెంటనే దేన్నో గుద్దేసింది. ఎంత ప్రమాదకరం ఇది! ఇవాళ వేరే ఏ లక్షణాలు అక్కర్లేదు. ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా, అతివేగంగా వెళ్ళకూడదు అని ఒక్క నిర్ణయాన్ని నా ప్రవచనం మేరకు ఇందులో కనీసం 10% మంది విద్యార్థులు తీసుకున్నా నా జీవితం ధన్యమైనట్టు లెక్క. ఒక్కళ్ళు చప్పట్లు కొట్టరు, నచ్చది. అందుకే నేను అమ్మాయిలకు విజ్ఞప్తి చేస్తున్నా, వేగంగా డ్రైవింగ్ చేసేవాడిని అవ్వండి, నేను పెళ్లి చేసుకొని నియమం పెట్టుకున్నామా, అప్పుడు ఖచ్చితంగా మొగాళ్ళు మారతారు తెలుగునే. అందుకని పెట్టాల్సిన సరత ఏమిటో, నువ్వు బండి మీద ఎడుతుంటే చూశాను, అడ్డగోలుగా పోతున్నా, అది మానే ముందని చెప్పాలి. చక్కగా గౌతమ బుద్ధుడిలాగా 2 బండి నడుపుతాడు. ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటున్నారే. పైగా ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. బండి ఎక్కగానే గుర్తు రావలసింది తల్లి, తండ్రి. కడుపు చించుకుని మన్నకన్నా తల్లి గుర్తొస్తే ఎవడో అతివేగంతో వెళ్ళాడు. ఆవిడ కూడా ఒకసారి ఆలోచించండి, నాకు ఇప్పుడు తోస్తోంది. రోడ్డు ఎక్కగానే అతివేగం అనుకున్నారు కదా, కడుపులో మనం పడగానే అతివేగం అనుకుని నెల్లాళ్ళకే ఆవిడ కడుపు చీల్చుకుంటే ఏమయ్యేదండి? చచ్చేవాళ్ళం కదా. పసిగుడ్డు పుట్టాల్సిందే కదా, కాళ్ళు చేతులు లేకుండా. మరి ఆవిడ తొందరపడలేదే, 10 నెలలు ఆగిందే, నెలకో పరీక్ష చేయించుకుందే మన గురించి. ఇది తినచ్చు, ఇది తినకూడదు అంటే తినవలసినవే తింది, తినకూడవన్నీ మానేసింది. ఈ పక్కకి తిరిగి పడుకుంటే బిడ్డకేమన్నా అవుతుందేమో ఆ పక్కకే తిరిగి పడుకుంది. 4 అడుగులు వెయ్యమంటే వేసింది, లేతే మానేసింది. తల్లి చెప్పిన ప్రకారం, భర్త చెప్పిన ప్రకారం, వైద్యుడు చెప్పిన ప్రకారం ఎలా చెబితే అలా నడుచుకుని పండంటి బిడ్డని మన కని వేళ
ఈ వయస్సులో ఇక్కడ కాలేజీలో చేర్పించిందే తల్లి. ఆ తల్లి కడుపు మంట మిగిల్చితే మన జీవిత లక్ష్యాన్ని ఏమైనా మనం సాధించినట్టేనా మన ఆవేశంలో? ఆ తల్లి ప్రేమ కంటే ఈ రోడ్డు మీద కనపట్టే అమ్మాయో లేకపోతే మన ఫ్రెండో వీళ్ళెవరైనా ఎక్కువ అవుతారా? ఈ పిల్లాడు పడిపోయాడని, గాయాలయ్యాయని, కాళ్ళు చేతులు దెబ్బతిన్నాయని ఆ తల్లికి తండ్రికి తెలిస్తే వాళ్ళ శోకాన్ని ఎవడ తగ్గించగలరండి? ఆలోచించండి. వీలైతే మేము సరదాకి ఫ్యాషన్ గొలుసులు వేసుకుంటారే, ఆ గొలుసులు చివరి మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. బతుకుండగా కూడా పెట్టుకోవచ్చమ్మా, తప్పేం లేదు. దండ వేస్తే ఏదైనా ఇది కానీ ఫోటో పెట్టుకోవచ్చు. లాకెట్లో మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. ఒకసారి బండి ఎక్కే ముందు ఇగో ఈ ఫోటో చూసుకోండి, అమ్మా నీకు నమస్కారం అని పెట్టుకుని బండి ఎక్కండి. ఖచ్చితంగా జాగ్రత్తగానే వెళతారు. ఎందుకంటే బిడ్డ బయటికి ఎడుతుంటే తెలుగు తల్లి ఎవరైనా ఒక్క మాట మాట్లాడతారు, నాన్న క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అది సహజ స్పందన అంటే ఇది. నా ప్రవచనం ధన్యమైంది. మీకు అందరికీ భగవంతుడు ఆశీర్వచనం లభిస్తుంది. నా ప్రవచనం ధన్యమైంది. నేను కోరుకునే స్పందన అది. ఒక్కసారి మెడలో తల్లి ఫోటో పెట్టుకుని, దేవుడి కంటే గొప్పదండి తల్లి, సందేహమేం లేదమ్మా. దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక తల్లి అనే ఒక పదార్థాన్ని పెట్టాడు. అన్ని చోట్ల ఉన్నా మనం నమ్మం కదా, అందుకని తల్లి రూపంలో ఉన్నాను రా, మాతృదేవో భవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం కలగలేదా, పితృదేవో భవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం, ఇంకా నీకు ఎక్కువ కావాలి దేవుళ్ళు అంటే గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నాడు. ఇంకా అంతకంటే విశిష్టంగా చెప్పింది మన భారతీయ సంస్కృతి. ఒక పూట అన్నం తినడానికి నీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే అతిథి కూడా నీకు దేవుడేరా అని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అతిథి దేవో భవ. ప్రపంచంలో ఎక్కడా మరే సంస్కృతిలో, మరే ధర్మంలో, మరే గ్రంథంలో ఈ మాట కనపడదండి, ఒక్క హిందూ వేదంలో తప్ప. అతిథి దేవో భవ. తల్లి దేవుడంటే ఆశ్చర్యం లేదు, తండ్రి దేవుడంటే ఆశ్చర్యం లేదు, గురువు దేవుడన్నా అందరూ ఒప్పుకునే విషయం. ఓ పూట వచ్చి తిని వెళ్ళిపోయే అతిథి దేవుడు ఏమిటండి? అతిథి మనకేం నేర్పుతాడు అంటే, మనకే కాకుండా ఇంకోళ్ళకి పెట్టే గుణం నేర్పుతున్నాడు, త్యాగం నేర్పుతున్నాడు. అందుకని అతిథి కూడా దేవుడే అని చెప్పింది మన సంస్కృతి. ఇంకొకళ్ళకి పెట్టిందే నీకు దక్కుతుంది, నువ్వు తిన్నది నీకు దక్కదు. అందుకని ఎప్పుడు రోడ్డు మీదకి బండి వేసుకు వెళ్ళిన అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు వెళ్ళినా సరే, అమ్మాయిలకి ఈ విషయం ఎక్కువ చెప్పక్కల, ఆ రకమైన వార్తలు ఇంకా రావట్లేదు, సంతోషంగానే ఉన్నాం. కానీ అబ్బాయిలకి చెప్పవలసిందే. ప్రతి చోట తల్లిదండ్రులు నాకు చెబుతున్నారు, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పండి, మీరు చెబితే పిల్లలు వింటారండి, మీరు చెప్పండి. అమ్మ నేను చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనం అమ్మా నేను అంటుంటే పర్వాలేదండి, ఏదో రకంగా 4 విషయాలు జోడించానంటే ఆ తల్లుల కన్నీళ్లు చూడలేక మీకు చెబుతున్నాను నేను. ఇదంత అత్యవసరమైన విషయం కాదు నా ప్రవచనంలో, కానీ చెప్పాలి, తప్పదు. ముందు ప్రాణం ఉంటే కదా నువ్వు ఏ విలువలు సాధించినా. అందుకని రోడ్డెక్కే ముందు, బండి ఇలా కిక్కు కొట్టి స్టార్ట్ చేసే ముందు మెడలో ఉన్నటువంటి తల్లి లాకెట్కి ఒక్కసారి అమ్మా జాగ్రత్తగానే పెడతానే అని వెళ్ళండి, పర్వాలేదు. వెనకాల ఇద్దరున్నా పర్వాలేదు, 3 అవసరం ఏమిటి, 6 అవసరం ఏమిటి, బండి పరిమితి ఏమైంది? ఎందుకంటే వెనకాల తల్లి మనకు చెబుతోంది. భారతీయ సంస్కృతుల మాట టాటా అనడం, చీరియో అనడం, ఎదవ మాటలన్నీ ఇప్పుడు వచ్చే అర్థం లేని మాటలు. ఈ ఇదివరకు నుంచి ఇప్పటివరకు, ఇప్పుడైతే నాకు తల్లి లేకపోవచ్చమ్మా, దురదృష్టవంతుణ్ణి, నా శ్రీమతి ఉంది కదా, నిన్న కూడా బయలుదేరి వస్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. శ్రీమతి అంటే మరో తల్లి, అనుమానం ఏముందమ్మా? తల్లి తర్వాత తల్లి ఎవరంటే భార్యే. అంటే ఏమిటి, నా ప్రాణానికే ఆవిడికే లంకే. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం బండికి వెళ్ళి రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళి ఆవిడ కనిపించే వరకు ఇలాగే ఉంటుంది ప్రాణం. ఏమో ఎక్కడికో వెళ్ళారు, అసలే రోజులు బాగాలేవు, ఒమిక్రాన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని ఉంటుంది కదా. నేను బాగానే ఉన్నాను శారద, నేను బాగానే ఉన్నాను, ఒకసారి ఫోన్ చేస్తే సంతోషిస్తుంది. అంటే భార్య అంటే ఎవరు? మరో తల్లి. ఇది సంస్కృతి. ఎందుకంటే తల్లి ఏం కోరుతుందో భార్య అదే కోరుతోంది. ఇక్కడ తేడా ఏం లేదు. క్షేమం లాభం ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. లాభం అంటే ఏమి డబ్బులు కాదండి, అపార్థం చేసుకోకండి. క్షేమంగా వెళ్ళి లాభంగా డబ్బు సంపాదించుకురమ్మని కాదు, ఏ పని మీద వెళ్ళావో ఆ పని పూర్తి చేసుకురా. లాభం అంటే అది, ది పర్పస్ ఇస్తారు వాడు. మరి వెళ్ళిన పని అవ్వాలి కదా, వెళ్ళడం ఎందుకు దండగా. అందుకని వెళ్ళిన పని అవ్వాలి. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం. ఎందుకంటే మన ప్రాణాలు మనం కాపాడుకోకపోతే పని అవ్వడం ఏంటంటే ప్రాణం అయిపోయింది కదా. అందుకే వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడం అయితే వెళ్ళడం ఎందుకు, పని పూర్తి చేసుకురావడం ముఖ్యం. అక్కడ రెడ్ సిగ్నల్ వెలుగుతోంది, దూకై తర్వాత చూద్దాం. ఒకవేళ అక్కడ ఎవడన్నా పోలీసు వాడు ఉన్నప్పుడు అంట వెళ్ళిపోవడం. ఈ నెంబర్ ప్లేట్ల ఫోటో తీస్తున్నారు కాబట్టి 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. ఆ నెంబర్ ప్లేట్ మీద రుమాలు కప్పడం, లేకపోతే మనం పెట్టుకోవాల్సిన మాస్క్ నెంబర్ ప్లేట్కి పెడుతున్నారు. నమః శివాయ.
ఇదే మన చదువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మోసం చేయడానికి. ఇక్కడ పెట్టకో అక్కడ పెట్టు. దీనివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే నోటికి మాస్క్ పెట్టలేదు అని అడగడానికి లేదు, అంటే అక్కడ పెట్టాను సార్ మర్చిపోయానని చెప్పొచ్చు. ముందు వెళ్ళిపోతుంటే ఆ నెంబర్ ప్లేట్ కనపడదు, తీసుకోమని ఫోటో ఏం తీసుకుంటాడు, మాస్క్ ఏం తెస్తావు. మాస్క్ పెట్టి నెంబర్ ప్లేట్ కనపడకుండా మోసం చేద్దామని చూస్తున్నాను తప్పితే అసలు నెంబర్ ప్లేట్ కనపడితే మనకి నష్టం ఏంటి? మనం సక్రమంగానే ఉన్నాం కదా. మనం ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటించినప్పుడు మనకేమిటండి ఇబ్బంది? పోనీ పాటించలేని నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? హెల్మెట్ పెట్టుకోమన్నది నీ గురించే కదా, పోలీసులకు ఏం కలిసి వస్తుంది దానివల్ల? నీ రక్షణ కోసమే కదా. అతివేగంతో వెళ్ళొద్దు అనేది నీ రక్షణ కోసమే కదా, వేరే వాళ్ళకి ఏం కలిసి వస్తుందండి? మన రక్షణ కోసం మన ప్రభుత్వం మనకి చెప్పిన నిబంధనలు కూడా మనం పాటించమా? ఇది ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి చెప్పాలి? అసెంబ్లీలో ఏమన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చట్టం చేస్తే మెరుగవుతుందో? అవదండి. ఒక్కొక్క మనిషి మనస్సులో ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేం చేస్తున్నా. అందుకే నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. నైతికమైన విలువలు పెరగాలంటే నేనెవరు, నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనేం పని చేస్తున్నా, వీటినే 3 త్రికరణాలు అంటారు. మనో వాక్ కాయ కర్మ. నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనే పని చేస్తున్నా, ఈ 3 ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటే తప్పనిసరిగా మంచి వాళ్ళంగానే ఉంటాం. దేశం మళ్ళీ విశ్వగురువుగా పూర్వస్థానాన్ని పొందుతుంది, అనుమానమే లేదా విషయం.